హలో గైస్! మనం చెప్పుకోబోయే ఈ మూవీలో ట్విస్ట్‌లయితే మామూలుగా ఉండవు భయ్య. ఆ ట్విస్టులు చూస్తున్నంత సేపు బుర్ర అయితే మెంటలెక్కిపోతుంది. అయితే ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీస్ అలాగే వెబ్ సీరీస్ సంబంధించి సజెషన్స్ కావాలనుకుంటే మన ఎల్5 టాక్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉన్నాను భయ్య. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నార్మల్‌గా మనకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే మొదటగా మలయాళం మూవీస్ అయితే బెస్ట్ చాయిస్ భయ్య. ఈ సినిమాలు ఎక్కువగా సస్పెన్స్‌తోనే నడుస్తాయి. ఈ మధ్య ఈ సినిమాకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది భయ్య. ఇకపోతే థియేటర్‌లో రిలీజ్ అయ్యి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయితే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బాగా స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. అయితే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు 'సొలోమన్ టెనిచికల్'. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి లాల్ జోస్ అయితే దర్శకత్వం వహించారు భయ్య. ఇకపోతే ఈ మూవీ అయితే ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం పదండి. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వెళ్తే సూజీ ట్రాఫిక్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటుంది భయ్య. ఆమెకి లాన్ అనే బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. ఒకరోజు లానా తను వెళ్లే దారిలో రోమియో బెడద ఎక్కువగా ఉంటుందని సూజీకి చెప్తుంది భయ్య. ఈ క్రమంలో వాళ్ళు పట్టుకోవడానికి సూజీ మారువేషంలో వెళ్తుంది. అక్కడ శరత్ అనే యువకుడిని పట్టుకుంటుంది భయ్య. నిజానికి అతడు రోమియో కాదు, జస్ట్ లానాతో పిన్ అవసరం ఉండి మాట్లాడతాడు అంతే. అలా అతన్ని అనవసరంగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారు భయ్య. ఆ తర్వాత నిజం తెలుసుకుని ఇద్దరు మాటల్లో పడతారు. వీరి మాటలు ప్రేమకు దారితీస్తాయి. ఇకపోతే అయితే అదే పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న వ్యక్తి సూజీని ప్రేమించవలసిందిగా టార్చర్ చేస్తాడు భయ్య. అది చూసి శరత్ అతనికి వార్నింగ్ ఇస్తారు. ఆ మరుసటి రోజు పోలీస్ ఆఫీసర్ రక్తపు మడుగులో చనిపోతారు భయ్య. సూజీ మర్డర్ చేసింది శరత్ అనుకుంటుంది భయ్య. ఎందుకంటే ఆ రోజు నుంచి శరత్ కూడా కనిపించకుండా పోతాడు భయ్య. మరోవైపు ఆ పోలీస్ స్టేషన్‌కి కొత్తగా సాల్మన్ అనే ఇన్స్‌పెక్టర్ వస్తాడు భయ్య. ఆ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని పట్టుకొని కొన్ని విషయాలు తెలుసుకుంటాడు భయ్య. ఆ పని మనిషికి చనిపోయిన పోలీస్ ఆఫీసర్‌కి సంబంధం ఉంటుంది. ఈ విషయంలో వారిద్దరూ కూడా చాలా సార్లు గొడవ పడారని నాకు చెప్తారు భయ్య. అయితే సాల్మన్ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో కొన్ని విషయాలైతే వెలుగులోకి వస్తాయి భయ్య. చివరికి సాల్మన్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడా? పోలీస్ ఆఫీసర్‌ని ఎవరు హత్య చేశారు? శరత్ ఎందుకు కనపడకుండా పోతాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడాల్సింది భయ్య. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.